అనుకున్నవన్నీ జరగవు, జరిగేవన్నీ ఊహించలేం. అయితే ఏది జరిగినా మన మంచికి అని పాజిటివ్ గా తీసుకోవడంలోనే మానసిక ప్రశాంతత ఉంటుంది. సినిమా రంగం విషయానికి వస్తే చాలా మంది డాక్టర్ అవ్వాలని, యాక్టర్ అయిన వారు, ఇంజనీరింగ్ కావాలనుకున్న వారు, నటులు, దర్శకులు అవ్వాలని ఆశించిన వారు నటులవుతుంటారు. నటి దిశా పటాని ఈ కోవకు చెందిన నటేనట. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఈ ఉత్తరాది బ్యూటీ తెలుగు తదితర దక్షిణాది భాషల్లో నటించి ఇండియన్ నటిగా రాణిస్తున్నారు. తాజాగా కంగువా చిత్రంతో కోలీవుడ్ లోకి ఎంటర్ అయ్యారు. గ్లామర్స్ క్వీన్ గా ముద్ర వేసుకున్న దిశా పటాని కల్కి చిత్రంలో హీరోయిన్ గా మెరిశారు. అలాగే వెల్కమ్ టు ది జంగిల్ అనే హిందీ చిత్రంలో నాయికగా నటిస్తున్నారు. కాగా ఆమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తనకు ఉత్తరాది, దక్షిణాది చిత్రాలన్న తారతమ్యాలు లేవని, అన్ని భాషా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానని చెప్పారు. కల్కి చిత్రంలో నటిస్తున్నప్పుడు నటుడు ప్రభాస్ ఇంటి నుండి భోజనం తెప్పించి ఆయనే స్వయంగా వడ్డించేవారని చెప్పారు. కోలీవుడ్ లో నటుడు సూర్య సరసన కంగువా చిత్రం నటించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇక సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలో నటిస్తున్నట్టు చెప్పారు. తన తండ్రి పోలీస్ అధికారి అని, తల్లి ఆరోగ్య శాఖలో ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. ఇక తన సహోదరు ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ అని, తనకు యుద్ధ విమాన పైలట్ కావాలని కోరుకుంటున్నానని, అయితే ఆ కళను ఫలింపజేసుకోకుండా నటిగా మారానని చెప్పారు. ఇందుకోసం తను డాన్స్, ఫైట్స్, జిమ్నాస్టిక్ కళలో శిక్షణ పొందినట్లు నటి దిశా పటాని చెప్పారు.